Get on my head. Get on my head. Get on my head. లాస్ట్ వీడియోలో మనం హౌ టు రికార్డ్ అండ్ రన్ మ్యాక్రోస్ అనేది చూసాం కదా. బట్ డిడ్ యూ నో మ్యాక్రోస్ అనేవి జస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ద రియల్ పవర్ బిహైండ్ ఎక్సెల్ అనేది విబిఏ. అసలు విబిఏ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. వాట్ ఈస్ విబిఏ? విబిఏ అంటే విజువల్ బేసిక్ అప్లికేషన్. ఇది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని ఎందుకు డెవలప్ చేశారు అంటే ఏవైనా ఒక టాస్క్‌లు ఉంటాయి కదా! ఆ టాస్క్‌ని ఆటోమేట్ చేయడానికి, అట్ ద సేమ్ టైమ్ కస్టమైజ్డ్ టూల్స్‌ని క్రియేట్ చేయడానికి. అది ఎక్సెల్‌లో అయినా అదర్ అప్లికేషన్స్ ఎక్కడైనా కానీ కస్టమైజ్డ్ టూల్స్‌ని జనరేట్ చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైమ్ టాస్క్‌ని ఆటోమేట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారనమాట. మ్యాక్రోస్ మనం రికార్డ్ చేసినప్పుడు అంటే లాస్ట్ వీడియోలో మనం మ్యాక్రోస్ రికార్డ్ చేసినప్పుడు చూసాం కదా! అక్కడ ఎక్సెల్ ఆటోమేటిక్‌గానే వీబీఏ కోడ్‌ని జనరేట్ చేసుకుంటూ ఉండింది. బట్ మనం వీబీఏ నేర్చుకుంటే వి కెన్ రైట్ అవర్ ఓన్ పవర్‌ఫుల్ కోడ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ జస్ట్ రికార్డింగ్. అండ్ నెక్స్ట్ వై లర్న్ వీబీఏ? వీబీఏ నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏవైనా రిపీటెడ్ వర్క్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఆటోమేట్ చేయడానికి వీబీఏని యూజ్ చేసి మనం ఆటోమేటిక్‌గా చేసుకోవచ్చనమాట. లైక్ డైలీ రిపోర్ట్స్ ఫార్మాటింగ్. ఆ ఫార్మాటింగ్ అనేటివి రోజు చేయాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి చేసేసి దాన్ని రికార్డ్ చేయడం ఆర్ కోడ్ జనరేట్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా ఆ వర్క్ అనేది డైలీ జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి క్రియేట్ కస్టమ్ ఫంక్షన్స్. అంటే ఎక్సెల్‌లో ఫార్ములాస్‌తో చేయలేని కాలిక్యులేషన్స్ కొన్ని ఉంటాయి కదా! అంటే ఆ కాలిక్యులేషన్స్‌కి మనం ఫార్ములాసే ఎక్సెల్ వాళ్ళు ఇంకా డెవలప్ చేసి ఉండకపోవచ్చు. అలాంటి కాలిక్యులేషన్స్‌కి ఆర్ ఆపరేషన్స్‌కి మనం ఈజీగా కోడ్ జనరేట్ చేసుకొని చేసుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బిల్డ్ యూజర్ ఫార్మ్స్ అంటే డేటా ఎంట్రీకి ఆర్ డేటా అనాలిసిస్‌కి లైక్ డాష్‌బోర్డ్స్‌కి వాటికి ప్రొఫెషనల్ టూల్స్‌ని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ థింగ్ ఇంటిగ్రేట్ ఎక్సెల్ విత్ అదర్ అప్లికేషన్స్. ఎక్సెల్‌ని అదర్ అప్లికేషన్స్ తోటి ఇంటిగ్రేట్ చేయొచ్చనమాట. లైక్ అవుట్‌లుక్ కానీ, యాక్సెస్ కానీ, వర్డ్ కానీ ఎక్సెట్రా. ఇప్పుడు ఎక్సెల్ నుంచి ఇది వీబీఏ తోటి మనము ఎక్సెల్ నుంచే డైరెక్ట్‌గా ఈమెయిల్ సెండ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ హౌ వీబీఏ ఈస్ రిలేటెడ్ టు మ్యాక్రోస్. మ్యాక్రోస్ రికార్డ్ చేసినప్పుడు ఎక్సెల్‌లో ఆటోమేటిక్‌గా వీబీఏ కోడ్ అనేది జనరేట్ అవుతుంది కదా! అప్పుడు మనము ఏదైనా చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు అన్నీ చేంజ్ చేయలేమనమాట. కొన్ని మాత్రమే. అంటే లిమిటెడ్ ఫంక్షనాలిటీస్ అనేటివి ఉంటాయి. అదే వీబీఐ నేర్చుకున్నామనుకోండి, మనం ఆ మ్యాక్రోస్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు, మోడిఫై చేయొచ్చు అండ్ ఈవెన్ క్రియేట్ కంప్లీట్‌లీ న్యూ ఫంక్షనాలిటీస్. అంటే కంప్లీట్‌గా మనం న్యూ ఫంక్షనాలిటీస్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే రికార్డ్ చేసిన తర్వాత మ్యాక్రోని ఓపెన్ చేసి కోడ్‌ని ఎడిట్ చేస్తాం కదా! అక్కడ న్యూ ఫీచర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. సో, వీబీఐ గివ్స్ యూ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ఎక్సెల్ ఆటోమేషన్. అంటే వీబీఐని మనం నేర్చుకోవడం వల్ల కంప్లీట్‌గా ఎక్సెల్‌ని ఆటోమేట్ చేసుకోవచ్చు. లాస్ట్ వన్ వే టు రైట్ వీబీఐ కోడ్. మనం మ్యాక్రోస్ రికార్డ్ చేసినప్పుడు ఎక్సెల్ ఆటోమేటిక్‌గా కోడ్ క్రియేట్ చేస్తుంది కదా! కానీ మనం ఓన్‌గా రాసినప్పుడు వి యూజ్ సంథింగ్ కాల్డ్ ద వీబీఐ ఎడిటర్. అసలు వీబీఐ ఎడిటర్ ఎక్కడుంటుంది? దాన్ని ఎలా ఓపెన్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. వీబీఐ ఎడిటర్ చూడండి, ఇక్కడ డెవలపర్ ట్యాబ్ అని ఉంది కదా! ఆ డెవలపర్ ట్యాబ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే స్టార్టింగ్‌లోనే విజువల్ బేసిక్ అని ఉంది చూడండి. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక విండో ఓపెన్ అయిందా? ఈ విండోనే వీబీఐ ఎడిటర్ అని అంటాం. ఓకే. ఇప్పుడు కోడ్ ఎక్కడ జనరేట్ చేయాలి? ఆ కోడ్ అనేది మాడ్యూల్స్‌లో రాయొచ్చు, ప్రొసీజర్స్‌లో రాయొచ్చు, ఫంక్షన్స్‌లో రాయొచ్చు. సో, ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. అంటే వాట్ ఈస్ వీబీఏ అండ్ వై ఇట్ ఈస్ పవర్‌ఫుల్ అనేవి. నెక్స్ట్ వీడియోలో మనం వీబీఏ ఎడిటర్‌ని కంప్లీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. లైక్ మాడ్యూల్స్ అంటే ఏంటి? ప్రొసీజర్స్, ఫంక్షన్స్ అంటే ఏంటి? ఎలా కోడ్ జనరేట్ చేయాలి? హౌ టు రైట్ బేసిక్ కోడ్ ఫ్రమ్ స్క్రాచ్ అనేది నేర్చుకుందాం. సో, స్టే ట్యూన్డ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.